ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన వారు అనగా వ్యభిచారములు మానివేసిన వారు, పాపము మానివేసిన వారు, దేవుని పోలి నడుచుకొనిచున్నవారు. అంతేకాని బాప్తిజమము తీసుకొని ఉన్నాను, నేను పాపము చేయుట ఎవరు చూసి ఉన్నారు, నేనింకను పాపము చేస్తూనే ఉన్నానని అనుకునేవాడు తనకు తానే మోసము చేసుకొనిచున్నాడు. వాడు లోకమును జయించిన వాడు కాడు, వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కాడు. వాడు లోకమును జయించిన వాడు కాదు, వాడు విశ్వసించిన వాడు కాదు. దేవుని విశ్వసించిన వాడు లోకమును జయించిన వాడు ఎవడంటే వ్యభిచరించడు, పాపము చేయడు, తన పొరుగువారిని ప్రేమిస్తాడు, తన పొరుగువారిని ఏమాత్రము కూడా దూషించడు, తన పొరుగువారిది ఆశించడు. వాడు లోకమును జయించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తే దేవుని కుమారుడని ఎవడైతే నమ్ముతాడో వాడు లోకమును జయించినవాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు లోకమును జయించి ఉన్నారా? లేదా జయించి ఉన్నామని చెప్పుకొనుచు ఇంకను పాపములు, వ్యభిచారములు, విగ్రహారాధన చేస్తూనే ఉన్నావా? మద్యపానాసక్తి కలవాడవై నీ యొక్క సహోదరుడి ఎడల కుట్రలు పన్నుచున్న వాడివైతే నీవు దేవుని మూలముగా పుట్టినవాడు కాడు. దేవుని మూలముగా పుట్టిన వాడెవ్వడును పాపము చేయుడని నేను చెప్పుచున్నాను. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుచు ఉన్నాడు కనుక దుష్టుడు వానిని ఏమాత్రము కూడా ఏమీ చేయలేడు. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నానని నీవు చెప్పుకొనుట కాదు, నీ ప్రవర్తనను, నీ ఆలోచనను, నీ క్రియలను, నీ మాటలను బట్టి అన్యజనులే ఇతను దేవుని బిడ్డ, ఇతను దేవుని భక్తుడు అని చెప్పుకునే విధముగా దేవుని మూలముగా పుట్టిన వారు, లోకమును జయించిన వారు ఉంటారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దేవుని ఎందున్నదనియు మనము ఎరుగుదుము. కాబట్టి దేవుని సంబంధులమైన మనము దేవుని క్రియలే చేయాలి, లోకములో పడిపోకూడదని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. 1 John chapter 5. For all that has been begotten of God gets the victory over the world. And this is the victory which has gotten the victory over the world, our faith. బిగోటిన్ అనగా మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు. Who is that gets the victory over the world, but he that believes Jesus is the Son of God. Praise the Lord. We know that everyone begotten of God does not sin, but he that has been begotten of God keeps himself, and the wicked one does not touch him. Praise the Lord. We know that we are of God, and the whole world lies in the wicked one. Praise the Lord. Amen. For all that has been begotten of God gets that victory over the world, and this is the victory which has gotten
victory over the world, our faith. Praise the Lord. Amen. जय यीशु मसीह की। आज दिन की पवित्र वचन पहले यूहन्ना 5वां अध्याय में है। क्योंकि जो कुछ परमेश्वर से उत्पन्न हुआ है वह जीवन जिससे संसार पर जय प्राप्त होती है। हमारा विश्वास है यीशु मसीह की जय। संसार पर जय पाने वाले कौन है? केवल वह जिसका यह विश्वास है कि यीशु परमेश्वर का पुत्र है। यीशु मसीह की जय। हम जानते हैं कि जो कोई परमेश्वर से उत्पन्न हुआ है वह पाप नहीं करता, पर जो परमेश्वर से उत्पन्न हुआ उसे वह बचाव रखता है और वह दुष्ट उसे छूने नहीं पाता। यीशु मसीह की जय। हम जानते हैं कि हम परमेश्वर से हैं और सारा संसार उस दुष्ट के वशा में पड़ा है। यीशु मसीह की जय। क्योंकि जो कुछ परमेश्वर से उत्पन्न हुआ है वह विजय जिससे संसार पर जय प्राप्त होती है। हमारा विश्वास है। आमीन। यीशु मसीह की जय। आमीन।